ప్రఖ్యాతి చెందిన సింహాచలం ఆలయంలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ వెలిసిన శ్రీ వరాహలక్ష్మి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో గోడ కూలిన ఘటనలో 9 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తున్నారు. స్వామివారికి నిర్వహించే వార్షిక చందనోత్సవ వేడుకల సందర్భంగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందిన వెంటనే హోం, విపత్తు నిర్వహణ వ్యవహారాల శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆలయానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ దుర్ఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దురదృష్టకర ఘటనగా పేర్కొన్నారు. సహాయ చర్యల్ని వేగవంతం చేసినట్టు వివరించారు. సింహాచలం లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రతి సంవత్సరం చందనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో నిజరూప దర్శనం ఇస్తారు. నిజరూప దర్శనం చేసుకోవడానికి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న ఒరిస్సా నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. ఏడాది చందనోత్సవం దాదాపు 2 లక్షల మంది పైగా భక్తులు హాజరవుతారనే అంచనాలు ఉన్నాయి. దీనికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలోని రాష్ట్రంలో అధికారంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆలయంలో భద్రతా ఏర్పాట్లు, భక్తుల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, క్యూలైన్ నిర్వహణ వ్యవస్థ, ఇతర సౌకర్యాలను విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎన్ఎం ప్రసాద్, పోలీస్ కమిషనర్, అలాగే జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు స్వయంగా పరిశీలించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు కొండ దిగువన హోల్డింగ్ పాయింట్స్ని ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఆలయ ప్రాంగణంలో షామ్యానాలు కూడా వేశారు. 300 రూపాయలు, 1000 రూపాయలు, 1500 టికెట్లు ఉన్నటువంటి భక్తుల కోసం వేరువేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ వ్యూహాన్ని వివరంగా వివరించారు. ఈ 300 రూపాయల ప్రత్యేక దర్శనం యొక్క క్యూలైన్లో తాజాగా ఈ ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్నటువంటి 20 అడుగుల గోడ కుప్పకూలింది. విశాఖపట్నం జిల్లా రాత్రి ఈదురుగాలతో కురిసినటువంటి భారీ వర్షానికి గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 9 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఘటనలో మృతి చెందినటువంటి కుటుంబాలకి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అదేవిధంగా గాయపడిన వారికి 3 లక్షల చొప్పున, అదేవిధంగా బాధిత కుటుంబ సభ్యులకి దేవాదాయ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. సింహాచలం ప్రమాదం మీద చంద్రబాబు విచారణ వ్యక్తం చేశారు. ఆ మేరకు 3 సభ్యులతో కూడినటువంటి విచారణ కమిటీని కూడా ఆయన ఆదేశించారు. చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి రీసెంట్గా ఒక ట్వీట్ కూడా వేశారు. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో గోడ కూలి 7 భక్తులు మృతి చెందడం నన్ను కలచివేసింది. భారీ వర్షాల కారణంగా గోడ కూలడంతో జరిగినటువంటి ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అక్కడ పరిస్థితి మీద జిల్లా కలెక్టర్ ఎస్పీతో మాట్లాడాను. గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించాను. ఎప్పటికప్పుడు నేను పరిస్థితిని సమీక్షిస్తున్నాను అని చెప్పుకొచ్చారు. వరాహలక్ష్మీ స్వామి నరసింహవారి నిజ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా సింహగిరికి తరలి వచ్చారు. తెల్లవారుజామున 1 గంటకు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పారు. ఆ తర్వాత స్వామివారి దేహం మీద ఉన్నటువంటి చందనాన్ని వెండి బొరికలతో తీసేశారు. నిజ స్వరూపంలో ఉన్నటువంటి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.